సో అది పీజీడిఏ టెస్ట్ అనమాట. అది కూడా చేసుకోవడం ఒక బెటర్ ఆప్షన్. సో ఇదన్నీ చేసుకున్నారు. అండ్ దెన్ గర్భసంచిలో మీకు గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా? ఫైబ్రాయిడ్, అడినోమయోసిస్, గర్భసంచి లోపల పొర, అలాగే గర్భసంచి లోపల ఇన్ఫెక్షన్ ఉన్నాయనుకోండి, అవన్నీ మనం ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. అండ్ దెన్ ఎండోమెట్రియల్ లైనింగ్ మంచిగా వచ్చిందా అది కూడా చూసుకోవాలి. ఎండోమెట్రియల్ లైనింగ్ మంచిగా రాలేదనుకోండి, అప్పుడు కూడా సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది అనమాట. సో గర్భసంచిలో లైనింగ్ ఎలా వస్తుంది అది కూడా చూసుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు గర్భసంచులు కూడా బాగున్నాయి, బేబీ కూడా మంచిగా ఉన్నాయి అంటే పీజీటీఏ చేసి దాని తర్వాత కూడా మనకి నెగటివ్ వస్తే కొన్నిసారి ఇమ్యునాలజికల్ ప్రాబ్లమ్ అని కొన్ని ఉంటాయి. దానికని కొంచెం సెపరేట్‌గా బ్లడ్ టెస్ట్, ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్ అదన్నీ ఉంటాయన్నమాట. అవి కూడా బట్ ఇమ్యునాలజీ యాజ్ సచ్ కాంట్రిబ్యూషన్ అనేది కొంచెం తక్కువ అనమాట. లెస్ దెన్ 10%. బట్ మేజర్ పార్ట్ ఆఫ్ ద టైమ్ మీకు గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఆర్ లైక్ ఎంబ్రియో క్వాలిటీలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటేనే మీకు మళ్ళీ ఐవీఎఫ్ అనేది నెగెటివ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో కరెక్ట్‌గా మనము ఎవాల్యుయేట్ చేసుకొని ఎక్కడ ప్రాబ్లమ్ ఉన్నాయని చూసుకొని ముందు వెళ్తే మీకు సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతది.